దాన్ని గడిపిన వాళ్ళు కుంజా బొజ్జి గారు, అలాగే మన పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో మురళీరెడ్డి గారు, రాజయ్య గారు, అలాగే ఈ డివిజన్లో సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం పేదల పక్షాన పోరాడి చనిపోయినటువంటి వాళ్ళు బండారు చంద్రరావు, వైఎస్ మన సీతారామయ్య గారు, తుమ్మగూడెం, బిఎస్ రామయ్య, అడవి మోకయ్య, పులి రామయ్య, శ్యామల వెంకటరెడ్డి, అలాగే భీష్మారావు గారు. ఎందుకు వీళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటున్నాం? మానవ జీవితం అనేది అత్యుత్తమైనది. దానికి ఒక విలువ తెచ్చేది మార్క్సిజం, లెనినిజం. అందులో పనిచేశారు కాబట్టే ఈ ఆలోచనలతో ఉన్నారు. కానీ నేడు చాలా భయమేస్తుంది. ఎలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం? గత 10 ఏళ్ల నుంచి మరీ దుర్మార్గం అయిపోయింది ఈ దేశం. ఏమిటండి ఎలక్ట్రో బాండ్స్? ఏంటండి? ఒక ప్రభుత్వమే చట్టబద్ధంగా బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుని ఆ వైట్ మనీని పార్టీలకు ఇచ్చి ఆ పార్టీల ద్వారా ఆ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు 100,000 కోట్లు ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం, దాన్ని నిసుక్కుగా సమర్థించుకుంటూ ఎన్నికల్లోకి వచ్చారు. అలాగే సిఏ అని ఒక చట్టం తెస్తున్నారు. ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం మీరు ఎక్కడ పుట్టారో, మీ తాతగారు, మీ ముత్తాతగారు ఎక్కడ ఉన్నారో ఆ సర్టిఫికెట్లు తేవాలి. అది సాధ్యమా? సాధ్యం కాదు. కానీ ఈ దేశాన్ని ఇప్పటికీ మనకు కనిపిస్తున్న బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ 3 మత రాజ్యాలు, మతానికి సంబంధించిన రాజ్యాలు. భారతదేశాన్ని కూడా అలా చేయాలనుకుంటున్నారు. హిందూ రాజ్యం అంటున్నారు. మనుషులు అనేవాళ్ళు తమ అవసరాలకి, తమ కష్టాలకి, సుఖాలకి దేవుని నమ్ముతారు. అది వ్యక్తిగతం. కానీ ఆ మతాన్ని అడ్డు పెట్టుకుని హిందూ మతం అభివృద్ధి కావాలి, ఈ దేశం హిందూ దేశంగా కావాలి, దీనికి మోడీ తప్ప మరొకరు చేయలేదని చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎన్నికల ముందు అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి వాళ్ళు ఏ పేర్లు చెప్తే ఆ పేర్లు ఇప్పుడు అరెస్ట్ చేశారు. కవిత కానీ లేదా కేజ్రీవాల్ కానీ. చాలా దుర్మార్గం. ప్రపంచ చరిత్రలో ఒక సీఎంని ఇట్లా అరెస్ట్ చేయటం అనేది. అరెస్ట్ చేశారు. ఏం కావాలంటే మళ్ళీ గెలవాలి. 3వసారి గెలిస్తే ఈ దేశాన్ని మరింత సర్వనాశనం చేయడానికి చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ఆ శరత్ చంద్రారెడ్డి ఆయన ఈ లెక్కర్ కేసులోనే అరెస్ట్ అయ్యి ఆయన 55 కోట్లు ఈ ఎలక్ట్రో బాండ్స్ ఇచ్చి బయటకు వచ్చి ఫలానా వాళ్ళు కూడా ఉన్నారు, కవిత ఉంది, లేకపోతే ఆయన కేజ్రీవాల్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారని ఆయన చెప్పాడు. ఆయన బయట తిరుగుతున్నాడు. ఆయన అప్పుడు అరెస్ట్ ఏం చేయలేదు. అరెస్ట్ చేశారు, బెయిల్ తీసుకుని వచ్చేసాడు. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? ఈ దేశం ఏమైపోతుంది? ఇదంతా ఆందోళన కలిగించే విషయాలు. ఇది భద్రాచలంలో కాకపోవచ్చు, రేపొద్దున మీ పిల్లలో, ఇంకొకటి పిల్లలో, ఈ పిల్లలందరూ పెరిగి పెద్ద ఈ దేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? అందుకని ఇది చాలా దుర్మార్గం. ఈ ఎన్నికల్లో మనం అన్ని చోట్ల పోటీ చేయలేకపోవచ్చు. కానీ బీజేపీ ఎక్కడుంటే అక్కడ ఒక్క ఓటు కూడా పడకుండా చేయాల్సిన పని మనందరి మీద ఉంది. అందుకని మన చుట్టాలు, బంధువులు ఎక్కడున్నా సరే చెప్పాలి. ఎందుకంటే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఏం చేశారు? జిఎస్టీతో సంవత్సరానికి 2 లక్షల కోట్లు. ఆ జిఎస్టీ కూడా దుర్మార్గం. మందుల మీద వేశారు, నువ్వు టీ తాగితే వేశారు, కాఫీ తాగితే వేశారు, ప్రయాణం చేస్తే వేశారు. ఇలా రకరకాల పద్ధతుల్లో ఉన్నారు. సో అందుకని రాజకీయం కూడా ప్రతి వాళ్ళు ఆలోచించాలి. ముఖ్యంగా సిపిఎం పార్టీలో ఉండే సభ్యులు, నాయకులు ఈ విషయాల్ని అర్థం చేసుకుని మనం ఏదైతే ఈరోజు కుంజా బొజ్జి గారు మీ ఆశయాలు సాధిస్తాము అని అన్నామో దానికి అర్థం మనం భవిష్యత్తులో రాజకీయంగా మన ఆలోచనలు అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్.